సర్వోన్నతుడా, దయగలిగిన దేవా, కృపగలిగిన రాజా, నీ ఘనమైన, శ్రేష్టమైన, పరిశుద్ధమైన నామాన్ని బట్టి వందనాలు. మీరు మాట్లాడే దేవుడు. మీరు మాతో మాట్లాడితే మేము బ్రతుకుతామయ్యా. మీరు మాతో మాట్లాడి మమ్మలను బలపరచండి ప్రభువా. మా హృదయమునకు అవసరమైనటువంటి విషయాలు మీరు మాకు తెలియచేయండి. అయ్యా, మీరు మాతో మా హృదయములను సరిచేయగలిగిన వర్తమానములను, మమ్ములను నీ రాకకై సిద్ధపరచగలిగిన వర్తమానములను మీరు మాకు అందించి, నీ దాసుని మరుగు చేసి మాతో మీరు స్పష్టంగా సూటిగా మాట్లాడమని, ఘనత మహిమ ప్రభావ ఘనతలు మీరు మాత్రమే పొందమని యేసు నామములో అడిగి వేడుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవునికి స్తోత్రాలు. ఈ వాక్యాన్ని ఆలకిస్తున్న మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వకమైన వందనాలు. ఒక క్రైస్తవునికి అంతము వరకు ఉండవలసినటువంటి నిరీక్షణ దేవుని రాజ్యము కొరకు కనిపెట్టడం. దేవుని రాకడ వచ్చేంత వరకు, మన పోకడ ముగిసేంత వరకు ఆయన రాజ్యము కొరకు అనుదినము నిరీక్షణతో ఎదురు చూడాలి. దేవుని రాజ్యము కొరకు ఎందుకు కనిపెట్టాలో 2 విషయాలు మీతో చెప్పాను. మొదటిది, దేవుడు మనకు వాగ్దానం చేశాడు. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, మీకు స్థలము సిద్ధపరచ నేను వెళ్ళుచున్నాను కాబట్టి మీరు నా యొద్ద నివసిస్తారు అని ఒక వాగ్దానం చేశాడు. కాబట్టి మనందరం దేవుని రాజ్యం కొరకు ఎదురు చూడాలి. దేవుని రాజ్యం కొరకు ఎందుకు కనిపెట్టాలనే విషయం. 2, ఈ లోకంలో శ్రమలు, బాధలు, భారాలు ఎప్పుడూ ఉంటాయి. పరలోక రాజ్యములో శ్రమలు ఉండవు. ఆయన మన ప్రతి కన్నీటి బాష్ప బిందువులను తుడిచివేసి నిత్యమైన ఆనందాన్ని మనకు అనుగ్రహిస్తాడు. కాబట్టి నిత్యమైన సంతోషం పరలోకములో ఉంది. అందును బట్టి మనం పరలోకం కొరకు ఎదురు చూడాలి అనేటువంటి 2 విషయాలు నిన్న మీతో పంచుకున్నాను. జాగ్రత్తగా మీరు గమనిస్తే, ఎందుకు ఎప్పుడు పరలోకం పరలోకం అంటూ ఉంటారు? పరిశుద్ధత, ఇలా ఉండాలి, అలా ఉండాలి, రూల్స్, రెగ్యులేషన్స్ ఇవన్నీ మనకెందుకు అని కొంతమందికి డౌట్ ఉంటుంది. చూడు, ఇతర మతాల వాళ్ళు ఎంత ఫ్రీగా ఉంటారో, ఎంత బావుంటారో, మన క్రిస్టియన్స్‌కి ఎప్పుడు ఇలా ఉండండి, అలా ఉండండి, ఆ ప్రార్థనలు, ఈ ప్రార్థనలు ఇవేనా అని కొంతమందికి విసుగొస్తూ ఉంటది అప్పుడప్పుడు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, మనకి రూల్స్ అయినా, మనకి స్ట్రిక్ట్‌గా ఉండటమైనా ఇవన్నీ ఎందుకంటే దేవుని రాజ్యానికి వెళ్ళడానికే. ఈ లోకములో మనము కొంతకాలమే ఉంటాము. మనకి శాశ్వతమైనటువంటి రాజ్యములోకి ప్రవేశం దొరకాలంటే ఈ లోకంలో కాస్త స్ట్రిక్ట్‌గానే ఉండాలి. పరిశుద్ధతను కాపాడుకోవటం గానీ, ప్రార్థనలకు వెళ్ళడం కానీ, మన ఇష్టాలు, కోరికలు చంపుకోవడం కానీ, దేవుని కొరకు కొన్ని విడిచిపెట్టడం గానీ, వాటన్నిటికి ఎందుకు మనం ముందుకెళ్ళాలంటే ఈ లోకము స్థిరమైనది కాదు. ఆ పరలోక రాజ్యమునకు వెళ్ళాలి. ఆ రాజ్యం కొరకు కనిపెట్టాలి. పరలోకం కొరకు ఎందుకు కనిపెట్టాలో నీకు తెలియకపోతే, ఇక నువ్వు కనిపెట్టలేవు. ఎందుకంటే ఒక పని చేస్తున్నప్పుడు అదెందుకు జేస్తున్నామో మనకు తెలియకపోతే, మనం ఆ పని శ్రద్ధగా చేయలేం. ఇప్పుడు పరలోకం, పరలోకం, పరలోకం అంటున్నావు. ఎందుకు నువ్వు పరలోకం కొరకు ఎదురు చూడాలో 2 నిన్న మీతో చెప్పాను. మిగతావి ఈరోజు పంచుకుంటాను. అందరూ జాగ్రత్తగా వినండి. వాస్తవంగా ఈ పరలోకం గురించి ప్రాముఖ్యంగా 2 పదాలను హెబ్రీ, గ్రీకులో వాడతారు. హెబ్రీ భాషలో పరలోకము ఉన్న చోట షమియాం అనే ఒక పదాన్ని వాడారు. షమియాం. షమియాం అనేటువంటి పదానికి అర్థం దేవుని నివాస స్థలము. షెమియాం. హెబ్రీలో షెమియాం అంటే దేవుని నివాస స్థలము. దేవుడు నివసించేటువంటి స్థలం అని అక్కడ తర్జుమా చేయడం జరిగింది. ఎందుకంటే పరలోక రాజ్యంలో దేవుడే సింహాసనసీనుడై, అక్కడ సూర్యుడు అక్కరలేదు. దేవుడే, ఆయన వెలుగుకే పరలోకమంతా వెలుగుమయంగా ఉంటుంది.
మనం పాడుతాం కదా, సూర్యుడు లేని, చంద్రుడు లేని, దీ వెలుగు లేనే లేని అని పాడుతాం. అంటే అక్కడ వేరే వెలుగు ఉండదు, దేవుడే, ఆయనే వెలుగుగా ప్రకాశిస్తాడు. అదే షమియాం, దేవుడు నివసించే స్థలం. గ్రీకులో ఔరెనస్, ఔరెనస్, ఔరెనస్ అనే ఒక పదాన్ని అక్కడ వాడారు. ఔరెనస్, ఔరెనస్ అంటే ఆధ్యాత్మిక లోకం. ఆధ్యాత్మిక లోకం అంటే ఒక ఆత్మ సంబంధంగా ఆనందించే ఒక ఆధ్యాత్మిక స్పిరిచువల్ ఆ లోకానికి అర్థమని చెప్పి ఔరనస్ అని రాయబడింది. షెమియాం హెబ్రీ పదంకి దేవుని నివాస స్థలం అని అర్థం. గ్రీకులో ఔరెనస్ అంటే ఆధ్యాత్మిక లోకం, ఆత్మ సంబంధమైన లోకం. ఇంకొక మాట కూడా రాయబడి ఉంటుంది, ప్యారడైజ్. ప్యారడైజ్, ప్యారడైజ్ అంటే ఏదేను లాంటి ఆనంద భూమి. ఏదేను లాంటి ఆనంద భూమి. తెలుగులో ఎక్కడైనా పరలోక రాజ్యము, పరదేశి అని రాయబడి ఉంటుంది, కానీ హెబ్రీలో షమియాం, గ్రీకులో ఔరెనస్, కొన్ని తర్జుమాలలో ప్యారడైజ్. ఆ మూడు మాటల యొక్క అర్థాలను మనం గమనిస్తే దేవుని నివాస స్థలము, ఆధ్యాత్మికమైన లోకము, ఏదేను లాంటి ఆనంద భూమి వంటి లోకము అని అర్థాలు అక్కడ వస్తూ ఉంటాయి అన్నమాట. మనము వీటిని జాగ్రత్తగా గమనిస్తే అసలు ఒక మనిషి పరలోకం కొరకు ఎందుకు ఎదురు చూడాలి? పరలోకం కొరకు ఎదురు చూడవలసినటువంటి అవసరం ఏంటి? ఎందుకు మనం పరలోకం పరలోకం కొరకు కనిపెట్టాలో నిన్న ఒక మాట చెప్పాను కదా. ఈరోజు మూడో మాటని అందరూ నోట్ చేసుకోండి, జాగ్రత్తగా ఆలకించండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం. ఒక మనిషి పరలోకం కొరకు ఎందుకు కనిపెట్టాలి? ఫిలిప్పి పత్రిక 3వ అధ్యాయము 20వ వచనం. మన పౌరస్థితి పరలోకమనున్నది, మన పౌరస్థితి పరలోకమందున్నది, అక్కడి నుండి ప్రభువైన యేసుక్రీస్తు అనే రక్షకుని నిమిత్తము, అక్కడి నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు అనే రక్షకుని నిమిత్తము కనిపెట్టుకొని ఉన్నాము. కనిపెట్టుకొని ఉన్న మన పౌరస్థితి పరలోకమందున్నది. మన పౌరస్థితి అంటే ఒక మాటలో చెప్పాలంటే, ఈ లోకానికి ఒక మనిషి వచ్చినప్పుడు ఈ లోకములో కొంతకాలం ఉండి తన సొంత లోకానికి వెళ్ళిపోతుంటాడు. ఉదాహరణకి మనం ఏదైనా పనుండి ఒక ఊరికి వెళ్ళామనుకోండి, ఆ ఊరిలో మన పని చూసుకొని తర్వాత ఏం చేస్తాం? మన సొంత ఊరికి వెళ్ళిపోతాం. ఇప్పుడు మనం ఆ ఊరు వెళ్ళాం కాబట్టి ఆ ఊరిలో మనము పరదేశులం, యాత్రికులం. అంటే మనము ప్రయాణం చేసాము, తర్వాత మళ్ళీ మనం మన సొంత ప్రాంతానికి వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు ఉదాహరణకి కొంతమంది పని నిమిత్తము హైదరాబాద్ వెళ్తూ ఉంటారమ్మా, హైదరాబాద్లో ఉంటూ ఉంటారు. ఇప్పుడు మీ ఆధార్ కార్డు, మీ రేషన్ కార్డు, మీకు సంబంధించినవన్నీ మీరు పని నిమిత్తం వెళ్ళిన హైదరాబాదుకి అనుకూలంగా హైదరాబాద్ అడ్రస్తో ఉంటాయా, మీ సొంత ఊరితో ఉంటాయా? నా ప్రశ్న అర్థమైందా మీకు? సొంత ఊరితోనే ఉంటుంది. సొంత ఊరితో ఉంటాయి. ఎందుకు? పని ఉండి కొంతకాలము అక్కడ ఉండటానికి వెళ్ళారు, తరువాత మీ సొంత ప్రాంతాన్ని మీరు వెళ్ళిపోతారు. అక్కడేదో కొంతకాలం తాత్కాలికంగా ఏదో పొట్టకూటి కొరకు ఉండి తర్వాత సొంత ప్రాంతానికి వెళ్ళిపోతారు. అలాగునే ఈ లోకము మనకు స్థిరమైనది కాదు. మనిషి అనుకుంటున్నాడు ఈ లోకమే స్థిరమైనది, నా భూమి, నా ఇల్లు, నా స్థలం అని వీటి కొరకు మనం తాపత్రయపడుతున్నాం. కానీ అందుకనే అంటారు పౌలు గారు, మన పౌరస్థితి, మన అడ్రస్ ఇక్కడ లేదు. మన పౌరస్థితి ఎక్కడున్నదట? మన అడ్రస్, మన శాశ్వత చిరునామా ఎక్కడున్నది? పరలోకమందు పరలోకమందున్నది.
మనం ఇక్కడి వారము కాదు. మన పౌరస్థితి పరలోకమందున్నది. ఏదో కొంతకాలానికి మాత్రమే ఇక్కడికి వచ్చాం. తర్వాత మనము వెళ్ళిపోవలసిన వారు. మన పరదేశులం, మనము యాత్రికులం. హెబ్రీ 11:13 ఉంటుంది. భూమి మీద పరదేశులమును యాత్రికులమై ఉన్నామని ఒప్పుకొని, మనం భూమి మీద ఎలా ఉన్నాం? పరదేశులం. మన అసలైన దేశం ఏమిటి? పరదేశి అంటే పరలోకమే. అదే మన స్థిరం. ఇక్కడ మనం ఎవరమంటే జస్ట్ మన పని కొంతకాలం ఉండి మళ్ళీ వెళ్ళిపోతాం. ఈరోజు మనిషి ఏం చేస్తున్నాడంటే ఈ కొంతకాలము ఉండే ఈ భూమి కొరకు ఎక్కువగా ఆశపడుతున్నారు. ఈ భూమిని ఎక్కువ ప్రేమిస్తున్నారు. ఈ భూమిని ఎక్కువగా, ఈ భూమి ఇదే ప్రపంచం అనుకుంటున్నాడు. కానీ ఎందుకు మనం పరలోకం కొరకని పెట్టాలంటే మన పౌరస్థితి అక్కడుంది కాబట్టి. అక్కడుంది కాబట్టి మన ప్రభు అయిన యేసుక్రీస్తు అను రక్షకుని నిమిత్తం ఏం చేస్తున్నామంటున్నాడు పౌలు గారు? కనిపెట్టుకొని ఉన్నాం. ఆయన కొరకు మేము కనిపెడుతున్నాం. ఇక్కడ మనం తాత్కాలికంగా అతిథుల్లాగా టెంపరరీగా వచ్చాం. పరలోకమే మన నిజమైన ఇల్లు. మన తండ్రి ఇంటికి మనం వెళ్ళాలి. అందుకని పరలోకం కొరకు మనం కనిపెట్టాలి. ఇక్కడ కొంతకాలం ఆయుష్నిస్తే దేవుడు బ్రతికించినంత కాలం, తరువాత మన ఇంటికి మనం వెళ్ళిపోవాలి, తప్పదు. ఇక్కడ కొంతకాలం, దీని మీద ఎక్కువ ఆశలు పెట్టుకోకండి. ఈ రోజున మనిషి ఈ లోకం ఈ లోకం ఈ లోకం ఈ లోకం. యేసుక్రీస్తు ప్రభువారు ఒక అతనికి చెబుతారు, నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించుము. తిను, నీకెందుకు? తిను తిను, శుభ్రంగా తిను తాగు అని సుఖించమంటే ఈ రాత్రే నీ ప్రాణం అడిగితే పరిస్థితి ఏంటి? మామూలుగా అయినా ఏ ఏ రోగంతో ఉన్నోడికైనా ఒక టైం ఉంటుంది. ఒక నెల బ్రతుకుతాడు, 2 నెలలు బ్రతుకుతాడు. యేసుక్రీస్తు ప్రభు వాడికి మాత్రం టైం ఇవ్వలే, ఈ రాత్రే అన్నాడు. చూడండి ఆ మాట. లూకాసు సువార్త 12:19. లూకాసు సువార్త 12:19. నా ప్రాణముతో ప్రాణమా అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది. నీకు సమకూర్చబడి ఉన్నది. సుఖించుము, సుఖించుము, తినుము, తినుము, త్రాగుము, త్రాగుము, సంతోషించుమని చెప్పుకొందుననుకొనెను. సంతోషించుమని చెప్పుకొందుననుకొనెను. అయితే అయితే దేవుడు వెర్రివాడా, వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణము నడుగుచున్నారు. నీ ప్రాణము అడుగుచున్నారు. నీవు సిద్ధపరిచినవి ఎవని వగునని అతనితో చెప్పెను. ఎవని వగునని అతనితో చెప్పాను. ప్రాణముతో అనుకుంటున్నాడు ఒక ఆయన, నీకు కావలసినంత సమకూర్చా, నువ్వెందుకు? ఇంకా శుభ్రంగా ఎంజాయ్ చేయి, తినుము, తాగు, సంతోషించు, ఇష్టానుసారంగా బ్రతుకు అని ప్రాణంతో చెప్పుకుంటున్నాడు. కానీ దేవుడు అంటాడు, అయితే దేవుడు వెర్రివాడా, రే వెర్రోడా, ఈ రాత్రి నీ ప్రాణం అడుగుతున్నారా? నువ్వు సిద్ధపరిచినవి ఎవరివి అవుతాయిరా? ఆస్తులు, ఐశ్వర్యాలని, పరిశుద్ధతని, దేవుణ్ణి అందరిని పక్కన పెట్టి అవే నాకు లోకం, ఇదే నా ప్రపంచం, ఇదే నా జీవితం అని సంపాదించావే, ఈ రాత్రి నీ ప్రాణం పోతుంది. ఏం చేసావు? నువ్వు సంపాదించిందంతా ఎవరి వగుద్దో కూడా నీకు తెలియదు కదా. ఈరోజు మనిషి సంపాదన 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 అని, సంపాదన మంచిదేనండి. సంపాదన కోసం తప్పు త్రోవ బట్టి నీతిని మరిచి డబ్బు డబ్బు డబ్బని ఆ డబ్బుని అన్యాయ మార్గాల్లో సంపాదిస్తూ అంతా సంపాదించిన తర్వాత దేవుడు అతని ప్రాణాన్ని తీసుకుంటే అతడు సంపాదించిందంతా విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. అతని ఆస్తి అతనితో రాదు. అతనితో పాటు అతను సంపాదించిందైనా అతను ఏమీ రావు, అన్ని విడిచిపెట్టాల్సిందే. ఈరోజు మనిషి అది గ్రహిస్తున్నారా? ఈ లోకంలో ఎంత సంపాదించాలి, ఈ లోకంలో ఎలా ఉండాలని ఆలోచిస్తున్నారు, కానీ మన పౌరస్థితి పరలోకమందు ఉన్నదని గ్రహించలేకపోతున్నాం. అందుకనే మన పౌరస్థితి పరలోకమందు ఉన్నదని మనం ఎరిగి మనం కనిపెట్టే వారిగా ఉండాలి.
నేను ఈ లోకంలో స్థిరుడును కాదు. కొంతకాలం ఉండి వెళ్ళిపోతాను నా తండ్రి ఇంటికి. మా ఇంటికి నేను వెళ్ళిపోతాను. ఈ లోకంలో కొంతకాలం దేవుడు నన్ను ఈ లోకానికి పంపించాడు. నా పని నేను చూసుకొని దేవుడు నన్ను పిలిచినప్పుడు నేను వెళ్ళిపోవాలి అనే ఆలోచనలో మనం ఉండాలి. కానీ ఆ రాజ్యం కొరకు మనం ఎదురు చూడాలి. నా స్థితి అక్కడుందని. ఈ లోకంలో మనం సంపాదించడం, ఈ లోకంలో మనకి ఈ లోకంలో ఎలా ఎంజాయ్ చేయాలి, ఈ లోకం గురించి కాదండి. మన పరలోక సంబంధమైనటువంటి ఆలోచనలు ఉండాలి. ఈ లోకంలో ఉన్నదంతా కూడా కొంతకాలం, కొంతకాలం, కొంతకాలం. అందుకనే దేవుని రాజ్యంలో మనం సంపాదించుకోవాలి. దేవుని రాజ్యంలో సంపాదించుకోవడం అంటే ఈ లోకంలో మనకి ఏం సంపాదించుకున్న కొంతకాలానికి పాడైపోతాయి. పరలోకంలోకి వెళ్ళాలి. ఆ రాజ్యంలో నేను ఉండాలనేటువంటి ఆలోచనతో మనం ముందుకెళ్ళాలి. మొదటిగా మనం దేవుని రాజ్యం కొరకు ఎందుకు కనిపెట్టాలి? మొదటి మాట శాశ్వతమైన రాజ్యం కాదు. నిన్న చెప్పాను మీకు. మొదటి మాట దేవుడు మనకు వాగ్దానం చేశాడు కాబట్టి గుర్తుపెట్టుకోండి. మనం ఎందుకు పరలోకం కొరకు కనిపెట్టాలి? దేవుడు మనకి వాగ్దానం చేశాడు కాబట్టి. 2 ఎందుకు కనిపెట్టాలి? ఆయన రాజ్యములో శ్రమ ఉండదు కాబట్టి నిత్యమైన ఆనందం ఉంటుందని కనిపెట్టాలి. 3 ఎందుకు కనిపెట్టాలి? మన పౌరస్థితి పరలోకమందున్నది కాబట్టి మనం కనిపెడతా ఉండాలి. నాలుగో మాట అందరూ బైబిల్ తెరచి చూడండి. మనం ఎందుకు ఆయన కొరకు కనిపెట్టాలి అంటే హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 9వ వచనం. కాబట్టి దేవుని ప్రజలకు విశ్రాంతి నిలిచి ఉన్నది. కాబట్టి దేవుని ప్రజలకు విశ్రాంతి నిలిచి ఉన్నది. విశ్రాంతి నిలిచి ఉన్నది. మనం ఈ లోకంలో విశ్రాంతి తీసుకోవాలనుకుంటాం, కానీ ఎంత విశ్రాంతి తీసుకున్నా ఆ రాత్రిపూట నిద్రపోవడమే తప్ప మనకు నిజం చెప్పాలంటే విశ్రాంతే ఉండదు. విశ్రాంతి అంటే రెస్ట్, ప్రశాంతంగా రెస్ట్ తీసుకోవడం. కానీ ఈ లోకంలో మనకి రెస్ట్ అంటూ ఉండదండి. ప్రతి విషయంలో, అది సేవకులకైతే సేవ విషయంలో, విశ్వాసులకైతే కుటుంబ విషయాలలో, అన్ని విషయాల్లో మనకి రెస్ట్ ఉండదు. మనం ఎప్పుడు రెస్ట్ తీసుకోవాలనుకుంటా ఉంటాం. మనకి ఎప్పుడు విశ్రాంతి దొరుకుద్ది, ఎప్పుడు ప్రశాంతంగా రెస్ట్ తీసుకుంటాం, ఎప్పుడు ఏ సమస్యలు మన చెవిన పడకుండా ప్రశాంతంగా తిని ప్రశాంతంగా ఎప్పుడు ఉంటాం అని మనం ఆశపడతాం. కానీ ఆశ అడియాసలైపోతూ ఉంటాయి. ఈరోజు కొంచెం ప్రశాంతంగా ఉన్నాము అనుకునేసరికి సాయంత్రానికి ఏదో ఒక సమస్య వస్తుంది, ఏదో ఒక బాధ, ఏదో ఒక ఇబ్బంది, ఏదో ఒక నష్టం, ఏదో ఒక లేమి, ఏదో ఒక లోటు, ఏదో ఒకటి ఉంటుందండి. మనకి నిజమైన విశ్రాంతి భూమి మీద దొరకదు. నువ్వెంత రెస్ట్ తీసుకోవాలనుకున్నా రెస్ట్ ఉండదు. మనకంత రోస్టే, మనం రోస్ట్ అవుతానే ఉంటాం. మనకి రెస్టే ఉండదు. మనకి నిజమైన విశ్రాంతి, నిజమైన రెస్ట్ ఎక్కడ దొరుకుద్దో తెలుసా? దేవుని రాజ్యంలోనే దొరుకుద్ది. అందుకే ఆ రాజ్యానికి ఒక పేరు కూడా ఉంది, నిత్య విశ్రాంతి. విశ్రాంతి, ఇంకా ప్రశాంతంగా, ఇంకా రెస్టే. పరలోకంలో నీకేమి భార్య, పిల్లలు, భర్త, పిల్లలు, కష్టపడాలి, పని చేయాలి, ఇలాంటివి ఏమీ ఉండవు. ఆ రాజ్యంలో అంతా యుగ యుగాలు ప్రభుని స్తుతిస్తూనే ఉండాలి. ఆ రాజ్యంలో ఎంత బాగుంటుందో. ఈ సబ్జెక్ట్లోనే పరలోకం ఎలా ఉంటుంది అనే ఒక విషయాన్ని కూడా మనం ధ్యానిస్తాము. అప్పుడు చెప్తాను మీకు పరలోకం ఎలా ఉంటుందని. అంత మధురమైనటువంటి లోకంలో నీకు శ్రమ ఉండదు, దుఃఖం ఉండదు, బాధ ఉండదు, వేదన ఉండదు, ప్రశాంతంగా ఉంటావు. గొర్రెపిల్లే న్యాయాధిపతిగా పరిపాలించేటువంటి రాజ్యం అది. అంటే దాని అర్థం యేసుక్రీస్తు ప్రభు రాజుగా పరిపాలించేటువంటి రాజ్యం అది. ఆ రాజ్యంలో విశ్రాంతిలో నిత్య విశ్రాంతిలో నువ్వు ఉంటావు. నిజం చెప్పాలంటే ఈ లోకంలో విశ్రాంతి దొరకదు. ఎంత కష్టపడినా మనిషి అనుకుంటా డబ్బుంటే ప్రశాంతంగా ఉండొచ్చు, రెస్ట్ తీసుకోవచ్చు అనుకో. డబ్బున్న టెన్షన్, బాగా డబ్బుంది, ఇంటి నిండా డబ్బుంది అనుకో, దొంగల భయం,
డబ్బు లేదంటే లేదని భయం. ఏదో ఒక ఏదో ఒక ప్రాబ్లం అండి. డబ్బున్నోళ్ళకి సమస్యలు ఉండవు అనడానికి లేదు. డబ్బులున్నోళ్ళకి ఉండే సమస్యలు వాళ్ళకున్నాయి. లేనోడికి ఉండే సమస్యలు వాళ్ళకున్నాయి. ఏదో ఒక సమస్యతో మనం నలిగిపోతున్నాం గదా! నిరంతర విశ్రాంతి ఆయన రాజ్యములో ఉందని మనం ఆయన రాజ్యం కొరకు ఎదురు చూడాలి. ఈ లోకంలో నాకెప్పుడు బాధలే, నాకెప్పుడు సమస్యలే, నాకెప్పుడు కష్టాలు అనుకోవద్దు. ఈ లోకం అంటేనే, మన జీవితం అంటేనే సుఖదుఖాల ప్రయాణం. మన జీవితం అంటేనే ఏదో పూలబాట కాదు. ఎప్పుడు శ్రమలు, ఏదో ఒక బాధ ఉంటూనే ఉంటది. ఈ బాధలనేటువంటివి చిరకాలం ఉంటాయి. కానీ దేవుడు విడిపిస్తాడు. చిరకాలం నిన్ను ఆ బాధల్లో ఉంచడు. ఒక బాధ నుంచి దేవుడు విడిపిస్తాడు. ఇంకో రూపంలో ఏదో ఒక బాధ వస్తుంటది. దేవుడు దాని నుంచి విడిపిస్తాడు. వస్తా ఉంటాయి, పోతా ఉంటాయి. ఎలా వచ్చి అలా పోతాయి. ప్రతీదీ మనసులో పెట్టుకొని, ప్రతిదాని కొరకు అమ్మో! ఈ శ్రమలేంటి, బాధలేంటి, కష్టాలేంటి, నాకే ఈ బాధల, నాకే ఈ శ్రమల, నాకే ఈ కష్టాల, నా జీవితం ఎట్లుంది, మేమే ఇట్లున్నాం. ఏమి నెగెటివ్ ఆలోచనలు ఆలోచించి అపవాదికి అవకాశం ఇవ్వకుండా ఇవంతే ఉంటానే ఉంటాయి. దేవుడే విడిపిస్తాడని ఆయన మీద ఆనుకొని, ఆయన ఎడల విశ్వాసం కలిగి, ఆయన వైపు చూస్తూ సాగిపోండి అంతే. ఎప్పుడు బాధపడతాం, ఎప్పుడు ఏడుస్తాం, ఎప్పుడు బలహీనపడి ఉంటాం. వద్దు, 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 వద్దు. సంతోషంగా ఉండండి. ఆనందంగా ఉండండి. ప్రభువులో ఉండండి. అంతే. అంతే తప్ప ఎప్పుడు కష్టాలు, ఎప్పుడు బాధలు నాకేనా, ఎప్పుడు చింత నాకేనా, ఎప్పుడు మా బతుకులు ఇంతేనా. నిన్ను నువ్వు తక్కువ చేసుకోవద్దు. ఈ లోకమే శ్రమలు. యోబుకు శ్రమలు లేవా? అబ్రాహాముకు శ్రమలు లేవా? దావీదుకు శ్రమలు లేవా? యోసేపుకు శ్రమలు లేవా? శ్రమలు లేని భక్తుని పేరు ఒకరు చెప్పండి. ఆయన గురిగా తీసుకుందాం మనం. భక్తులు నోవాహు భక్తుడి దగ్గర నుంచి యోహాను భక్తుడు వరకు శ్రమలు లేని భక్తులు ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు తమ్ముడు. ఎవరు లేరు. ప్రతి ఒక్కరి జీవితంలో నోవాహుకుండే శ్రమలు నోవాహుకున్నాయి. యోహానుకుండే శ్రమలు యోహానుకున్నాయి. ఆ శ్రమల్లో నుండి వచ్చిన వారే. కానీ వారు శ్రమలకు కృంగిపోలేదు. వారికి తెలుసు ఈ లోకమంతా ఏదో ఒక శ్రమ, ఏదో ఒక బాధ, ఏదో ఒక భారం, ఏదో ఒకటి ఉంటది. మాకు నిరంతర విశ్రాంతి దేవుని సన్నిధిలో ఉంది. ఆ రాజ్యము కొరకు మేము కనిపెడతామనుకున్నారు భక్తులు. ఈ లోకములో కొన్ని శ్రమలు ఉంటాయి. అందుకనే నిన్న చదువుకున్న పొందబోవు మహిమ ఎదుట. ఓ మహిమ మాకు పొందబోతున్నాం కాబట్టి అక్కడ మేము విశ్రాంతి పొందుతాం. అక్కడ రెస్ట్ ఉంటుంది మాకు. కాబట్టి ఇక్కడ ఎన్నో శ్రమలు ఉంటాయి. వీటిని పట్టించుకుంటా కృంగిపోకూడదు. నోవాహు శ్రమలు ఉన్నాయి, అబ్రాహాము శ్రమలు ఉన్నాయి. మీరే చెప్పారు, అందరికి శ్రమలు ఉన్నాయి. అందరికి శ్రమలు ఉన్నప్పుడు శ్రమల వలన వారి భక్తిలో మార్పు ఏదైనా వచ్చిందా? వచ్చిందా? వచ్చిందేమన్నా? అబ్రాహాముకి పిల్లలు లేక రాలేదు. సమస్యల్లో ఎంతో, ఒక మాటలో చెప్పాలంటే అబ్రాహాము జీవితంలో అన్ని సమస్యల ప్రయాణంలో ఎక్కడైనా తన భక్తి జీవితం ఎక్కడైనా తగ్గిందా? సరే, కొంతకాలం తగ్గింది అనుకుందాం. మళ్ళీ ఆ సమస్యలను బట్టి తగ్గినా మళ్ళీ పెరిగిందా? అలానే తగ్గుందా? మళ్ళా మరి పెరిగింది. ఎక్కువ పెరిగింది. ఎంత కోల్పోయారో అంతకు రెట్టింపు భక్తి చేశారు వాళ్ళు. నిజం చెబుతున్నానండి, శ్రమలకు భయపడేవాడు కాదు క్రైస్తవుడు, శ్రమలకు ఎదురు నిలబడేవాడే క్రైస్తవుడు. ఎప్పుడు నాకి బాధలు, నాకి ఏడుస్తా, కష్టాలు వద్దు, ఏడవద్దు. ధైర్యంగా ఎదుర్కొందాం శ్రమలను. ధైర్యంగా ఎదుర్కొందాం. ఏ బాధ వచ్చినా ప్రభువును బట్టి ధైర్యం తెచ్చుకొని నా దేవుడు విడిపిస్తాడనే ఒక నిరీక్షణతో ఎదుర్కొందాం. ఎందుకంటే ఈ శ్రమలు ఈ భూమి మీద ఉంటాయి. నిత్య విశ్రాంతిలోకి వెళ్ళేంత వరకు ఈ భూమి మీద శ్రమలు, బాధలు, భారాలు, కష్టాలు, నిందలు, అవమానాలు ఏవో ఒకటి వస్తాయి. నాకు రావు రావు అని అనుకోవద్దు. ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక శ్రమ, ఏదో ఒక బాధ, ఏదో ఒక భారం. మనం అనుకుంటాం వాళ్ళకేం కష్టాలు ఉన్నాయి, వీళ్ళకేం కష్టాలు ఉన్నాయి. కొంతమంది బయట కనిపిస్తారు, కొంతమంది కనిపించరు. ఎవరు అనుభవించే కష్టాలు వాళ్ళకున్నాయి. అందుకని ఇవి ఉంటాయని దేవుడే చెప్పినప్పుడు వీటిని ఎదుర్కొనే శక్తిని కూడా దేవుణ్ణి అడిగి నిత్య విశ్రాంతి కొరకు, సంపూర్ణ విశ్రాంతి కొరకు మనం ఎదురు చూద్దాం. ఆ విశ్రాంతి కొరకు కనిపెడదాం. అంతే తప్ప కృంగిపోవద్దు. ఎందుకంటే ఈ కష్టాలన్నీ
తాత్కాలికమైనవి. ఈ లోకంలో ఉన్నంత కాలమే. పరలోకం వెళ్తే నువ్వు విశ్రాంతిలో ఉండొచ్చు. చదవండి 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4 అధ్యాయం 17 వచనం. మేము మేము దృశ్యమైన వాటిని చూడక దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటినే నిదానించి దృశ్యమైన వాటినే నిదానించి చూచుచున్నాము గనుక చూచుచున్నాము గనుక క్షణమాత్రముండు క్షణమాత్రముండు మా చులకని శ్రమ మా కొరకు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారమును నిత్యమైన మహిమ భారమును కలుగ చేయుచున్నది. కలుగ చేయుచున్నవి. ఏలయనగా ఏలయనగా దృశ్యమైన వాటిని దృశ్యమైన వాటిని దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. అదృశ్యమైనవి నిత్యములు. నిత్యములు. 5వ అధ్యాయం 1వ వచనం కూడా చదవండి అమ్మా. భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియు దేవుని చేత కట్టబడినదియు నిత్యమైనదయునైన నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదుము. పరలోకమందు మనకున్నదని ఎరుగుదుము. చూడండి ఎంత స్పష్టంగా రాయబడిందో. అమ్మా, కష్టాలు శ్రమలు అంటూ భయపడుతున్నావు కదా, పౌలు గారు ఆ శ్రమలకి ఒక చక్కటి పేరు పెట్టాడు. ఏమంటున్నాడు? క్షణమాత్రముండు చులకన శ్రమ. ఎంత చులకని శ్రమ! శ్రమ శ్రమ అంటూ అమ్మో ఎప్పుడు ఇంతేనా అనుకోకూడదు. ఈ లోకంలో శ్రమలు సహజం. దేవుడు విడిపిస్తాడు. ఇప్పుడు ఒక శ్రమ నుంచి దేవుడు విడిపిస్తే ఇంకోటి వస్తుంది, దాని నుంచి దేవుడు విడిపిస్తాడు, మరొకటి వస్తుంది. అలా ఏదో ఒక శ్రమ ఉంటూనే ఉంటుంది, ఏదో ఒక బాధ ఉంటూనే ఉంటుంది. ఎందుకంటే ఈ లోకంలో కనిపిస్తున్నటువంటి ఈ శ్రమలు కంటికి కనిపిస్తున్నాయి కాబట్టి, ఈ కంటికి కనిపించేవే చిరకాలం ఉంటాయని అనుకుంటాం మనం. ఎందుకంటే మన కంటికి శ్రమలు కనిపిస్తున్నాయి, బాధలు కనిపిస్తున్నాయి, భారాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఇవంతే మన కంటికి కనిపించే శ్రమలన్నీ చిరకాలం ఉంటాయి, బాధలు ఎప్పుడు ఉంటాయి అనుకుంటాం. కానీ అక్కడ స్పష్టంగా రాయబడి ఉంటుంది, కంటికి కనిపించే శ్రమ వైపు నేను చూడట్లా. ఎందుకంటే మేము దృశ్యమైన వాటిని చూడక, దృశ్యమైనవంటే కంటికి కనిపించేవి, అదృశ్యమైన వాటిని. ఏమిటి అదృశ్యమైనది? నిరంతర విశ్రాంతి, దేవుని రాజ్యం. అదృశ్యమైన వాటిని నిదానించి చూచుచున్నాము గనుక క్షణమాత్రముండు ఈ చులకన శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారము కలుగు చేయొచ్చు. ఈ చులకన శ్రమ మేము చూడం. ఎందుకంటే అంతకంతకు ఆ శ్రమ తర్వాత దేవుడిచ్చే బహుమానం, ఆ శ్రమ తర్వాత మేము ఆయన రాజ్యములో ఉండే తీరు అవే చూస్తున్నాం. అందుకే దృశ్యమైనవి అనిత్యములు. కంటికి కనిపించే ఈ శ్రమ నిత్యం ఉండేది కాదు. అదృశ్యంగా నీ కంటికి కనబడక మరుగైపోయినటువంటి ఆ నిరంతర విశ్రాంతి నిత్యములు, నిత్యం ఉంటాయి. భూమి మీద ఈ గుడారం కొన్ని రోజులకి శిథిలమైపోద్ది. ఈ లోకంలో ఉన్నది ఏదైనా కొన్ని రోజులు పాడైపోద్ది. కానీ దేవుని చేత కట్టబడినది నిత్యమునైన పరలోకం మనకుంది. అక్కడికి మనం వెళ్తాం, అక్కడ మనం ఉంటాం, నిరంతర విశ్రాంతిలో ఉంటాం. అందుకని ఎందుకు కనిపెట్టాలయ్యా దేవుని రాజ్యం కొరకంటే, నిరంతర విశ్రాంతి ఆయన రాజ్యములోనే ఉంది కాబట్టి ఆయన రాజ్యం కోసం మనం కనిపెట్టాలి. అర్థమవుతుందమ్మా? నిరంతర విశ్వాసం మనం ఆయన రాజ్యం విషయంలోనే చూడాలి. ఆయన రాజ్యం కొరకే మనం కనిపెట్టాలి. ఎందుకంటే ఈ లోకంలో మనం ఏం చూసినా ఈ శ్రమలు బాధలే కనిపిస్తుంది. అందుకని ఆ రాజ్యం వైపే మన కన్ను ఉండాలి. అందుకని భక్తుడు అంటాడు, చులకన ఈ శ్రమ మాకు అంతకంతకు నిత్యమైన మహిమ భారమును కలుగు చేయుచున్నది అంటాడు. అందుకనే ఆయన రాజ్యం కొరకు మనం కనిపెట్టాలి.
ఎందుకు కనిపెట్టాలో కూడా మనకి దేవుని వాక్యం ద్వారా దేవుడు తెలియచేస్తున్నప్పుడు కనిపెడుతున్నామా? దేవుని రాజ్యం మీద ఆశ కలిగి ఉన్నామా? ఇప్పటి వరకు ఈ లోక సంబంధమైన వాటిని ఎక్కువ ఆలోచించామేమో. ఈ వర్తమానం ధ్యానిస్తున్న సేపైనా, ఈ వర్తమానం ధ్యానించిన తరువాత అయినా పరలోకం గురించి ఆలోచించండి. మేము పరలోకం వెళ్ళాలి. మేమేం వెళ్తాంలే బ్రదరు, మేము పడిపోతుంటాం అని అనుకోవద్దు. పడిపోయినా నేను దేవుడు లేపుతున్నాడు కదా! నేను తన రాజ్యంలో ఉంచుకోవాలనే కదా ఇలాంటి ఉదయకాల ప్రార్థనలు, ఇలాంటి వర్తమానాలు నువ్వు వినేటట్లుగా దేవుడు కృప చూపిస్తున్నాడు. అలాంటప్పుడు నిన్ను నువ్వు సిద్ధపరచుకోవాలి. నువ్వు ఎంత శుద్ధిగా ఉండాలి, ఎంత నిన్ను నువ్వు కాపాడుకోవాలి. ఒకసారి స్వపరీక్ష చేసుకోండమ్మా. ఒకసారి ప్రతి ఒక్కరు నిజమేనయ్యా, నేను ఈ రాజ్యం కొరకు కనిపెట్టలేకపోతున్నాను. నేను ఈ లోకంలో ఉన్న శ్రమల వైపు ఇన్నాళ్ళు చూశాను. చులకన శ్రమయ్యా, క్షణమాత్రం ఉండే శ్రమయ్యా. ఈ లోకంలో ఉన్నంత కాలం శ్రమలుంటాయి. వాటికి మేము భయపడి, వాటిని మేము కనిపెడుతూ వాటి కోసం కాదయ్యా, నిరంతర విశ్రాంతి కొరకు కనిపెట్టాలని ప్రతి ఒక్కరూ ప్రార్థన చేసుకోండి. మా పౌర స్థితి పరలోకంలో ఉంది. మా స్థితి మేము ఇక్కడ వారం కాదు. మేము పరమ సంబంధ వాళ్ళం. మేము యాత్రికులం, పరదేశులం అని తెలుసుకోవాలయ్యా. ఈ లోకంలోనే శిథిలమైపోయేటువంటి వీటి కొరకు కాదయ్యా, మేము నీ రాజ్యంలో ఉండాలని మనందరం కూడా ఆయన రాజ్యం కొరకు కనిపెడుతూ, ఆయన రాజ్యంలో ఉండటానికి మనందరము సిద్ధపడదామా? సిద్ధపడదామా? ప్రతి ఒక్కరూ ప్రార్థనలో సిద్ధపడండి. ప్రార్థన చేసుకుందాం. అందరూ మీరున్న స్థలాలలో ప్రార్థనలో ఏకీభవించండి. ప్రతి ఒక్కరు ప్రార్థన చేయండి. అయ్యా, నిజమే, ఈ లోకం స్థిరమైనది కాదు. మా పౌరస్థితి పరలోకమందున్నది. మేము ఈ లోకంలో కొంతకాలమే ఉంటాం. అది మేము గ్రహించలేకపోతున్నామయ్యా. మేము గ్రహించలేకపోతున్నామయ్యా. అందరూ ప్రార్థన చేసుకుందాం. మేము పరలోకమునకు రావాలి. ఆ రాజ్యములో మేము ఉండాలయ్యా. అయ్యా, మీరు మా ఎడల కృప చూపించండి ప్రభువా. మా పౌరస్థితి పరలోకమందున్నదయ్యా. మేము అది గ్రహించలేకపోతున్నామయ్యా. అయ్యా, మేము ఈ లోకంలో ఉన్న వాటి కొరకే ఎదురు చూస్తూ ఉన్నామయ్యా. ప్రార్థన చేసుకుందాం. ఎవరికి వారు ప్రార్థన చేసుకుండమ్మా. ఎవరికి వారు ప్రార్థన చేసుకోండి. ఎవరికి స్తోత్రం ప్రభా, స్తోత్రం నాయన. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడు అయిన దేవా, కృపాసత్య సంపూర్ణుడా, నీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి వందనాలు. నిజమే ప్రభువా, మేము నీ రాజ్యం కొరకు కనిపెట్టుకొని ఉండాలయ్యా. నీ రాజ్యం కొరకు ఎందుకు కనిపెట్టాలో 2 విషయాలు మాతో మాట్లాడారు. మా పౌరస్థితి పరలోకమందున్నది. ఈ లోకంలో మేము తాత్కాలికమే. ఈ లోకంలో ప్రభువా, నా ప్రాణాన్ని మేము తినుము, త్రాగుము, సుఖించుమని ఎన్ని చెప్పినా ప్రభువా, మా ప్రాణం అయ్యా తండ్రి ఈ లోకంలో కొంతకాలమేనయ్యా. మా పౌరస్థితి అయ్యా మా నిత్య రాజ్యంలో మాత్రమే ఉన్నదండి. ఆ రాజ్యము నీది. అయినా మమ్మల్ని ఆ రాజ్యంలో ఉంచుకోవాలనుకుంటున్నావయ్యా. అయ్యా, నీవు నివసించే స్థలం అయ్యా. అయ్యా, నీవు మమ్మల్ని ఆధ్యాత్మికంగా మేము బలపడి అక్కడ నివసించే స్థలం అయ్యా. అయ్యా, ఏదేను లాంటి ఆనంద భూమయ్యా. ఆ రాజ్యమే మా పౌరస్థితి అని మేము గమనించాలి, గ్రహించాలయ్యా. తగిన కృపను మీరు మాకు అనుగ్రహించండి అయ్యా. అయ్యా, అది నిరంతర విశ్రాంతి అక్కడే ఉంటుందని. ఈ లోకంలో ఎంత నీతిగా ఉండాలనుకున్నా ఏదో ఒక శ్రమ, ఏదో ఒక బాధలు మాకు ఉంటానే ఉంటాయని చులకని శ్రమ వైపు కాక నిరంతర రాజ్యం వైపు మేము చూడాలి. ఆ రాజ్యం వైపు మా కన్నులెత్తి చూచి శ్రమలకు భయపడక ధైర్యంగా నిలబడే కృపను అనుగ్రహించండి. ఈరోజు విత్తబడిన వాక్యాన్ని నీరు కట్టి ఫలింపచేయండి. ఎవరెవరు ఏ బాధలతో, ఏ భారముతో ఈ ఉదయకాల ప్రార్థనలో పాల్గొన్నారు, వారి సమస్యలు మీరు తీర్చి, వారి కన్నీటిని మీరు తుడిచి, వారి కష్టమును తొలగించి, వారికి ఆనందమునిచ్చి, ప్రతి ఒక్కరి బాధలు భారాలు మీరు ఎరిగి అయ్యా, కన్నీటితో ఉన్న వారికి విడుదల ఇవ్వండి. సమస్యల్లో ఉన్న వారికి సమస్యల నుంచి విడిపించండి. ధైర్యము కోల్పోయిన వారికి ధైర్యాన్ని ఇవ్వండి. బలహీనతలో బలాన్ని ఇవ్వండి. నష్టాల్లో ఉన్న వారికి లాభాన్ని ఇవ్వండి.
ప్రతి ఇంటి చుట్టూ కంచె వేయండి. వైరస్లు, అనారోగ్యాల నుండి తప్పించండి. నీ బిడ్డలకు క్షేమాన్ని ఇవ్వండి. నీ బిడ్డల పక్షమున నిలవండి. నీ బిడ్డలకి మీరే తోడుగా ఉండమని, మేము చేస్తున్న పని పాటల్లో మీరు తోడుగా ఉండి ఈరోజు మాకు ప్రశాంతతను అనుగ్రహించమని యేసు నామములో అడిగి వేడుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం మనకి మన కుటుంబాలకి ఎల్లప్పుడూ ప్రభు కృప తోడైండు కాక. ఆమేన్. 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 చాలయ్యా. తమ్ముడు ప్రేయర్ రిక్వెస్ట్ పెట్టాను నిన్న అడగలే. అమ్మా, వందనాలమ్మా. అందరికీ వందనాలు. వందనాలమ్మా. ఓకే అండి. వందనాలమ్మా, అందరికి వందనాలు. ప్రైజ్ లేడమ్మా. వందనాలు తమ్ముడు. అందరికీ వందనాలండి. వందనాలమ్మా. వందనాలు తమ్ముడు. వందనాలన్నా. ప్రైజ్ లేడమ్మా. వందనాలు తమ్ముడు.